మనకి మీకు తెలుసా సైంటిస్టులు అనేవాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ పర్పస్సే అది. సో దీని కారణంగా వీళ్ళు ఒక రీసెర్చ్ని స్టార్ట్ చేశారు. అదేంటంటే నీళ్లు తాగకుండా జీవించే ప్రాణి ఏది అని. దాన్ని రీసెర్చ్ చేయడం వల్ల ఒక ఎలుక అంటే ఒక మౌస్ దొరికింది. దాని పేరే కంగారో మౌస్. ఇది వాటర్ కొద్దిగా తాగుతుంది, జీవితం మొత్తం తాగదన్నమాట. తాగితే తాగుతుంది, లేదంటే లేదు. అటువంటి ఎలుక ఈ కంగారో ఎలుక. చూడండి, ఇదే ఆ ఎలుక. సో ఈ ఎలుకను మీరు చూసినట్లయితే కింద కామెంట్ చేయండి. మన డేటాని ఒక కంపెనీ వాళ్ళ త్రూ హ్యాక్ చేశారు. అంటే మన డేటా అంటే మన డీటెయిల్స్, మన మొబైల్ నెంబర్స్, మన మెయిల్ ఐడీస్, మన అడ్రస్, ఈ డేటాను ఒక కంపెనీ ద్వారా హ్యాక్ అయింది. ఆ కంపెనీ పేరే మీరు యూజ్ చేస్తున్న ఇయర్ ఫోన్స్ అండ్ స్పీకర్ బాక్స్. అదే బోట్ కంపెనీ. ఈ బోట్ కంపెనీ కొందరు హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసి మన డేటా అంతా రిసీవ్ చేసుకున్నారు. మన డేటా బోట్ కంపెనీ త్రూ పోతే మనకేంటి లాభం అనుకుంటున్నారా? అందులో మన ఫోన్ నెంబర్స్, మన అడ్రస్, మన ఈమెయిల్స్, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటాను హ్యాక్ చేసి మన మెయిల్స్ని ప్లస్ మన మొబైల్ నెంబర్స్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సేల్ చేస్తారనమాట. మా దగ్గర ఇంత డేటా ఉంది, మీ ప్రోడక్ట్ ఏదైనా సేల్ చేసుకోవాలన్నా, మీరు ఏదైనా దొంగ మెసేజ్లు పంపించుకోవాలన్నా ఈ డేటా మీకు ఇంతకు అమ్ముతామని చెప్పి మన డేటా వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకు ఆ డేటా మొత్తం ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? షాపింగ్ మాల్స్కి వెళ్తారు, వాళ్ళు అంతా బట్టలు అంతా బిల్లింగ్ అయిపోయినాక సార్ మొబైల్ నెంబర్ చెప్పండి అంటారు. ఎందుకంటే మేము ఆఫర్స్ మనం అడుగుతాం, ఎందుకు సార్ అని అంటే ఆఫర్స్ ఉన్నప్పుడు మీకు మెసేజ్ వస్తుంది సార్ అనేది. మెసేజ్ రాదు, ఏమీ రాదు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎప్పుడైనా మెసేజ్ వచ్చిందో, వచ్చితే ఒక్కసారి వస్తుంది. అది మనం తీసుకుని ఒక వారానికి 2 వారాలకు ఒకసారి పంపిస్తారు. తర్వాత అసలు పంపరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆఫర్లు పెట్టడానికి మన మెసేజ్కి పెట్టడానికి ఒక పర్సన్ పెట్టుకోవాలి, వానికి శాలరీ ప్రొవైడ్ చేయాలి. అదే ఒక్కసారి ఒక పర్సన్ని పెట్టేసి వాళ్ళ ఎంప్లాయీని పెట్టేసి ఒక 1 వీక్ పెట్టేస్తారు అంతే. తర్వాత రావు మెసేజ్లు. ఈ డేటా అంతా తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా కంపెనీస్ వాళ్ళకి మా దగ్గర ఇంత కాంటాక్ట్స్ ఉంది, మా షాపింగ్ మాల్ వాళ్ళు సేల్ చేస్తారు. సో వాళ్ళకి మన మొబైల్ నెంబర్ పోయింది. వాళ్ళ ద్వారా మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, వాట్సాప్లో కానీ లైక్ ఫోన్ చేయడం కానీ ఇలా చేస్తుంటారు. సో మీ మొబైల్ నెంబర్ ఎక్కడ ఇచ్చామా, ఏమి ఇచ్చామో షాపింగ్ మాల్ అడిగితే అస్సలు ఇవ్వద్దు. లేదు, ఏదన్నా చిన్న మొబైల్ ఉంటుంది కదా ఇంట్లో, పెద్దవాళ్ళది ఎవరిదన్నా ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. మన అకౌంట్లో బ్యాలెన్స్, ఫోన్పే కానీ యూపీఎస్ వాడే మొబైల్ నెంబర్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే దాని త్రూ కూడా హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు.